ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించలేదనే కారణంతో కొన్ని ప్రైవేటు కళాశాలలు టీసీ, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఇక దీంతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల అవకాశాలను కోల్పోతున్నారు. మరోవైపు ఫీజుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసినా పెడచెవిన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందేందుకు విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రాలేదని కొన్ని ప్రైవేటు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయి. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పేరుతో విద్యార్థులను వేధించవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పలుచోట్ల అవి అమలు కావడం లేదని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. సర్టిఫికెట్లు లేకపోవడంతో పీజీ అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల కౌన్సిలింగ్లలో పాల్గొనే అవకాశాలను విద్యార్థులు కోల్పోతున్నారు. సర్టిఫికెట్లు లేక అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులకు తక్షణ ఉపశమనం కల్పించాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదివేటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం మూలంగా ఇలా ఆయా కళాశాలలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఇలా కళాశాల యాజమాన్యాలు ఎక్కడ కూడా ఉన్నత విద్యాశాఖ నిబంధనలు, ఉత్తర్వులను పాటించకుండా ఇలా ఫీజు బకాయిలు రాలే, మీరు పైసలు కడితే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో ఆయా విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇలా పై ఉన్నత చదువులో వెళ్దామంటే ఇలా ఫీజు బకాయిలు రాక, పైసలు కట్టలేక, తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. పై చదువులో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా విచ్చలవిడిగా పైసలు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాం, లేకపోతే బ్లాంక్ చెక్కులు ఇవ్వాలి, లేకపోతే బాండ్ పేపర్ మీద మళ్ళీ మేము పైసలు తిరిగి ఇస్తాం, మీరు పైసలు కడితే అనేటువంటి కొత్త రకరకాల పేర్లతో ఇలా ఫీజులు వసూలు చేస్తూ ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే అనేటువంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు కళాశాలల ఒత్తిడి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇదే అంశంపై స్పందించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఫీజులు వసూలు చేసేందుకు చట్టబద్ధమైన ఇతర మార్గాలున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం, కళాశాలల మధ్య ఉన్న సమస్య, కానీ దాని ప్రభావం మాత్రం నేరుగా విద్యార్థుల భవిష్యత్తుపై పడుతోంది. పేద మధ్యతరగతి విద్యార్థులు, ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు కోల్పోయారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గతంలో అధికారంలో రాకముందు చాలా విషయాలు మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండనియేమో, తెలంగాణలో ప్రతి ఒక్కరి కూడా విద్య అందుబాటులో ఉండాలి, అది ఉచిత విద్య అని మీరు పదే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేవలం పైసలు ఇస్తేనే మాత్రమే ఈరోజు చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలను ఎమ్మడే చెల్లించాలి. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, మీరు తెలంగాణ మోడల్ అంటా ఉన్నారు, స్కిల్ యూనివర్సిటీ అంటారు, వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ ఈ యువత ముందుకు పోరు. నిరుద్యోగ రాష్ట్రంగానే మీ హయాంలో నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుంది. మీరు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. హైకోర్టు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇకనైనా కళాశాలల యాజమాన్యాలు వాటిని అమలు చేస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.